ఇక్కడ చూసినట్లయితే హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయం 15వ వచ్చిన భాగాన్ని జాగ్రత్తగా మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూసినట్లయితే జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడిగా వచ్చాడంట? రక్త మాంసములలో పాలివాడాయను అని రాయబడింది. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు దేని బిడ్డారా ఈ భూమి మీదకి ఎలాగ వచ్చాడు? ఆయన రక్త మాంసములు కలిగిన వాడు లాగానే ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే, నేను తరచూ చెబుతూ ఉంటాను, దేని బిడ్డారా మనిషి బాధ మనిషికే తెలుసుద్ది, అవునా కదా? పక్షి బాధ పక్షికే తెలిసిద్ది, మనిషి బాధ మనిషికే తెలిసిద్ది, జంతువు బాధ జంతువుకు తెలిసిద్ది, గాడిద బాధ గాడిదకే తెలిసిద్ది, అవునా కదా? అంటే కనుక దేని బిడ్డారా దేవాది దేవుడు ఆయన మానవుని రక్షించడానికి కాపాడడానికి ఆయన ఎలాగా ఈ భూమి మీదకి వచ్చాడు అంటే, ఆయన సశరీరుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే ఆయన రక్త మాంసములలో పాలువాడగునట్లుగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. అసలు ఎందుకని ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువు రావలసి వచ్చింది అంటే, ఇక్కడ రాయబడింది, జీవిత కాలమంతయు కూడా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి వచ్చాడంట ఆయన. హల్లెలూయా. సబ్జెక్ట్ అంతా ఎక్కడుందంటే, నేను చెప్పబోయే వాక్యం అంతా దేని బిడ్డలారా ఈ ఒక్క మాటలోనే వ్రాయబడింది. ఏంటి అంటే, దేని బిడ్డలారా మానవుడు ఎలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు, జాగ్రత్తగా వినాలి, మానవుడు ఎలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుడు మానవుని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, మానవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే దేని బిడ్డలారా ప్రతి మానవుడంట మరణ భయముతో వణికిపోతూ ఉన్నాడంట. హల్లెలూయా. ఎలాంటి భయం అండి? మరణ భయము. నిజమే. ఈ రోజున దేని బిడ్డలారా మీరు ఎక్కడైనా చూడండి, నేను అంటాను, లోకములో ఉన్నటువంటి ఏ మానవుడైనా కానీ మరి ముఖ్యముగా అతి ఎక్కువగా భయపడేది దేనికి అంటే మరణము అనే దానికి భయపడతాడు. మరణం అనే దానికి భయపడతాడు. దేని బిడ్డారా చివరికి ఇక కొన్ని క్షణాల్లో చనిపోయే వ్యక్తి దగ్గరకు కూడా మనం వెళ్ళి, అయ్యా నేను ఏమి సహాయం చేయాలి అనుకుంటున్నావు అంటే అంటాడు, అయ్యా మీరు నాకు ఏదైనా సహాయం చేయవలసి వస్తే గనుక నన్ను బ్రతికించండి అంటాడు. ఏమంటాడండి? ఏదైనా ఒకవేళ నాకు చెయ్యాలనిపిస్తే కనుక, చేయగలిగేది ఏది ఉంటే కనుక నన్ను బ్రతికించే ప్రయత్నము మీరు చెయ్యండి అని దేని బిడ్డలారా తన మరణము నుండి విడుదల పొందుకోవడానికి, మరణము నుండి బయటకు రావడానికి తన అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటాడు. అంతేగాని దేని బిడ్డలారా ఖచ్చితంగా చచ్చిపోవడానికి ఎవరు ఇష్టపడరు. ఉదాహరణకు దేని బిడ్డలారా మందు ఉన్నటువంటి బాధను బట్టి, తనకున్నటువంటి శ్రమను బట్టి, శోధన బట్టి ఒకవేళ తాను చనిపోవాలని ఒక నిర్ణయం తీసుకుని ఏదైనా ఒక పాయిజన్ తాగాడు అనుకోండి, అతను తాగేంత వరకు ఆ పాయిజన్ పర్వాలేదు అనుకుంటాడు. తాగిన తర్వాత అతని అభిప్రాయం ఎలాగ ఉంటుందో తెలుసా? నేను బ్రతకాలి అనుకుంటాడు. ఈ వ్యక్తి బ్రతకాలి అనుకునే వ్యక్తి ఆ బ్రతికించే ప్రయత్నము వైద్యులు చేస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే, తనకు బ్రతకాలని ఆశ కలుగిద్ది గనుక ఆ డాక్టర్ గారు ఆ ముక్కులో పైపులు పెట్టినా, నోట్లో పైపులు పెట్టినా, తను ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దానికి సహకరించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకని? అతను బ్రతకాలని ఆశ, చచ్చిపోవాలని ఆలోచన కలిగి చావుకు సిద్ధమయ్యాడు. కానీ దేని బిడ్డలారా అతను సావుకు సిద్ధమైన తర్వాత ఆ పాయిజన్ తీసుకున్న తర్వాత అనుకుంటాడు, నేను బ్రతకాలి అనేటువంటి ఆశ తనలో కలిగిద్ది. మరలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బ్రతికించాలని ప్రయత్నం చేసేవారికి అతను సహకారం చేస్తానే ఉంటాడు. హల్లెలూయా. అంటే దేని బిడ్డలారా ఒక రోజున మనం ఆలోచన చేస్తే ప్రతి వ్యక్తికి మరణము వస్తుంది, కానీ ఆ మరణము అనేది దేని బిడ్డలారా ఎవ్వరు కూడా ఇష్టపూర్వకముగా ఆస్వాదించలేనిది ఏదైనా ఉన్నది అంటే అది మరణము. హల్లెలూయా. అది మరణం.
అయితే ఇక్కడ దేని బిడ్డలారా, దేవుడు మానవునిని ఏ పరిస్థితుల్లో జ్ఞాపకము చేసుకున్నాడు అంటే, మానవుడంట మరణ భయముతో వణికిపోతున్నప్పుడు, మరణ భయముతో నలిగిపోతున్నప్పుడు, దిగులుతో ఉన్నప్పుడు దేవుడు మానవుని జ్ఞాపకం చేసుకుని ఆ మరణము నుండి విడిపించడానికి దేవుడు ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డలారా, మనం ఇక్కడ బయట ఉన్నప్పుడు మన వాతావరణం ఒకలాగా ఉంటుందండి. కానీ ఎవరైనా మనకు సంబంధించిన వారు హాస్పిటల్లో ఉన్నారనుకోండి, మనం హాస్పిటల్కి వెళితే అక్కడ హాస్పిటల్ వాతావరణానికి వెళ్ళగానే అక్కడ దేని బిడ్డలారా, కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వారిని, తల పగిలిపోయిన వారిని, ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఐసీలో ఉండి దేని బిడ్డారా శ్వాస ఉచ్ఛ్వాస ఆడక అనే సందర్భంలో ఉన్న వారిని మనం చూసినప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? భయం కలిగిద్ది. దేని బిడ్డారు, ఇంకా ఆ పరిస్థితుల్లో మరణానికి దగ్గరగా ఉండి దేని బిడ్డారా ఆ పరిస్థితుల్లో ఆ కండిషన్లో ఉన్న వ్యక్తికి ఎలా ఉంటుందంటే భయంకరమైన ఆలోచనలు వస్తాయి. ఇంకా నేను నా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే దినము రాబోతుంది, నా తోబుట్టు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయే దినము ముందుంది అనేటువంటి ఆలోచనలతో ఆ వ్యక్తికి మరింతగా బీపీ పెరిగిపోయి బ్లడ్ ప్రెషర్ అయిపోయి దేని బిడ్డారా చావుకు సిద్ధమైపోయే పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. ఎందుకని ఈ విషయం చెప్తున్నానంటే, దేని బిడ్డలారా మరణ భయము అనేది అది చాలా భయంకరమైనది. అలాంటి మరణ భయముతో అలలాడిపోతున్నటువంటి ప్రజలను, మనలను ఆయన జ్ఞాపకం చేసుకుని దేని బిడ్డలారా ఆయన మనల్ని ఆ మరణము నుండి విడిపించడానికి ఆయన రక్తమాంసములో పాలివాడుగా ఈ భూమి మీదకి వచ్చాడంటండి. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఇప్పుడు నిజంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి ఆయన సుఖాంతమైన జీవితాన్ని జీవించలేదు. ఆయన ఈ భూమి మీద మానవుడిగా వచ్చి ఆయన ప్రశాంతమైన జీవితాన్ని జీవించలేదు. ఆయన 33 సంవత్సరాల జీవితములో ప్రియులారా ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల సమక్షంలో పెరిగితే ఆ చివరి 3.5 సంవత్సరాలు దేని బిడ్డలారా విపరీతమైనటువంటి సేవా పరిచర్య భారాన్ని కలిగి, ఆత్మల దాహము కలిగి, ఆత్మల భారము కలిగి తనకున్నటువంటి ఆ కొంచెము సమయములో అనగా ఆ 3.5 సంవత్సరాలలో విపరీతమైనటువంటి పరిచర్యను దేవాది దేవుడు చేశాడండి. హల్లెలూయా. ఆయన చేసినటువంటి పరిచర్య సామాన్యమైన పరిచర్య కాదు. ఈ భూమి మీద మానవుని రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువు ఆయన సుఖాంతమైన జీవితాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని ఆయన జీవించలేదు. కానీ దేని బిడ్డలారా ఆయన ఏ గురి కలిగి, ఏ అభిప్రాయముతో, ఏ ఉద్దేశముతో ఆయన రక్తమాంసంలో పాలివాడుగా ఈ భూమి మీదకి వచ్చాడో అది ఆయన మరిచిపోలేదు. దేని బిడ్డలారా ఆ గురిని ఆయన విడిచిపెట్టలేదు. కానీ ఆయన మన కోసం, మనల్ని బ్రతికించడం కొరకు ఆయన ప్రయాస పడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. చాలా ప్రయాసపడ్డాడు. పగలంతా దేవుని బిడ్డారా పగలంతా దేవుని యొక్క సేవ చేసేవాడు, తండ్రి సేవ చేసేవాడు. ఆత్మరక్షణ కొరకై భారము కలిగి దేని బిడ్డ కాలి నడకన అనేకమైన కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి రాజ్యస్వార్తను ప్రకటించేవాడు. రాత్రి రాగానే దేని బిడ్డలారా ఆ ఒలీవ కొండకు వెళ్ళి, ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళి ఆయన మోకాల మీదకి వెళ్ళి దేని బిడ్డలారా ఆయన పగటి కాలములో చేసినటువంటి పనంతటిని దేవుని తండ్రి దగ్గర జ్ఞాపకం చేసుకుని, అయ్యా నేను కష్టపడినటువంటి ఆ కష్టము వ్యర్థమైపోకూడినట్లు నేను ఎవరి దగ్గరైతే నీ మాటలు విత్తానో, ఏ ప్రజల దగ్గర అయితే నీ రాజ్యం గురించి బోధించానో, మారు మనసు పాప క్షమాపణ గురించి బోధించానో, ఆ మాటలు వారి హృదయములో ఫలించాలి నా తండ్రి అని పగటి కాలములో దేవుడు చేసిన పనిని రాత్రికాల సమయములో రిపోర్టు తండ్రికి అప్పగించి ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్రాంతి లేదు, విరామము లేకుండా కష్టపడ్డాడు. ఆయన సుఖాంతమైన పరిచర్య చేయలేదండి, కష్టమైనటువంటి పరిచర్య జరిగించాడు ఆయన.
కనుకనే ఎందుకని ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు అంటే ప్రియులారా, మనము పాపములో ఉండి పాపమనే దాస్యము క్రింద మనం మరణ భయముతో ఉన్న సందర్భాన్ని ఆయన జ్ఞాపకము చేసుకుని ఆయన ఏం చేశాడంటే మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అసలు మనం ఏ పాటి వారమని అంతటి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదంటాడు, అయ్యా నరుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటివాడయ్యా. దావీదంటాడు, అయ్యా నేను ఒక పురుగు వంటి వాడని, నేను ఒక పురుగు వంటి వాడనై ఉండగా అసలు నన్ను నువ్వు ఎలా జ్ఞాపకం చేసుకున్నావయ్యా, అసలు జ్ఞాపకము చేసుకున్నటకు నరుడు ఏ పాటివాడయ్యా అని దేని బిడ్డలారా ఆయన యొక్క ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని, దేని బిడ్డలారా ఆయన కలిగినటువంటి ప్రేమను గురించి దావీదు భక్తుడు చక్కగా చెబుతా ఉన్నాడు. నిజమే, ఈ రోజున దేని బిడ్డారా మనం ఏ పాటి వారమని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాపములో ఉన్నావని, పాప భయము చేత, ఆ పాపంలో వచ్చినటువంటి మరణము చేత నువ్వు భీతిల్లిపోతున్నావని, నలిగిపోతున్నావని, దేని బిడ్డలారా మరణ భయముతో నువ్వు వ్యాధులతో కృంగిపోతున్నావని ఆయన ఎందుకని నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి అంటే, దేని బిడ్డలారా ఎందుకు ప్రభువా నేనంటే నీకు ఎంత ప్రేమ అంటే అంటాడు, బేటా నువ్వంటే నాకు ప్రాణం. ఎందుకు తెలుసా? నీవు నా పోలికవు. హల్లెలూయా. నీవు నా పోలికవు, నేను నా స్వరూపంలో నిన్ను తయారు చేసుకున్నాను, నీవు నా బిడ్డవు అని చెప్పి దేని బిడ్డలారా ఆయన మన కొరకు ఆయన ప్రేమను కనబరుస్తూ ఉన్న దేవుడు అండి ఆయన. హల్లెలూయా. ఇదే పరిస్థితి దేని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని నేను చూపిస్తాను. ఆ వ్యక్తి కూడా దేని బిడ్డలారా తనకు కలిగినటువంటి శ్రమలను బట్టి, తనకు కలిగినటువంటి ఇబ్బందులను బట్టి, దేని బిడ్డలారా తనకు చుట్టూతా ఉన్నటువంటి శత్రువుల యొక్క మాటలను బట్టి, శత్రు సమూహము యొక్క వారు పెట్టే కష్టాన్ని బట్టి వేదన చెందుతూ నలిగిపోతూ మరణ భయముతో నలిగిపోతున్నటువంటి ఒక భక్తుని ఈరోజు మీకు చూపించడానికి ఇష్టపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము, కీర్తనల్లో నుంచి కీర్తనలు 55వ కీర్తన 4వ వచన భాగాన్ని దేని బిడ్డరా చదువుదాం. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నది. ఏం భయం అంటండి అది? మామూలు భయము కాదది, మహాభయము నన్ను ముంచివేసెను అన్నాడండి. ఆగండి అక్కడ. హల్లెలూయా. ఎలాంటి భయం అంట? మహాభయము. దేని బిడ్డలారా తనకున్నటువంటి ఆ మరణ భయము చేత ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, దేని బిడ్డలారా నా గుండె నాలో వేదన పడుచున్నది. అమ్మ అందరు చెప్పాలి, ఎలా ఉందంట ఆయన గుండె? ఆ భక్తుని యొక్క గుండె ఆ పరిస్థితుల్లో ఎలాగ ఉంది అంటే, దేని బిడ్డలారా వేదన చెందుతుందంట. ఎందుకు ఆ వేదన అంటే మరణ భయము చేత. మరణ భయము చేత. ఈరోజు కూడా ప్రియులారా జాగ్రత్తగా పరిశీలన చేస్తే చాలామంది వ్యక్తుల జీవితాలలో అనేకమైన, ఇప్పుడు దావీదు యొక్క జీవితంలో చూస్తే ప్రియమైన దేని బిడ్డలారా ఇతను అంటాడు, అయ్యా నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేయుచున్నది అంటున్నాడు. ఏమన్నాడండి? తనకు ప్రశాంతత లేదంట, తనకు నెమ్మది లేదంట. దేని బిడ్డలారా తనకు ఏమాత్రం కూడా సంతోషం అనుభవించలేకపోతూ ఉన్నాడు. కారణం ఏమిటయ్యి అంటే, దేని బిడ్డలారా ఈ దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోము చేత తరమబడుతున్నాడు. ఎవరు తరముతో తెలుసా? ఈ శ్రమ ఎందుకు వచ్చింది తెలుసా దావీదుకి బిడ్డలారా? పొరుగువారి నుంచి రాలేదు, లేదా శత్రు దేశంలో రాజు ద్వారా రాలేదు శ్రమ. ఎవరి వల్ల వచ్చిందంటే తన కడుపున పుట్టిన కుమారుడైనటువంటి అబ్షాలోము ద్వారా శ్రమ వచ్చింది. ఈ అబ్షాలోము ఏం చేస్తా ఉన్నాడంటే ప్రేమ దేని బిడ్డలారా తన తండ్రి యొక్క సింహాసనాన్ని తాను సొంతం చేసుకోవడానికి తాను ఏం చేస్తున్నాడంటే దేని బిడ్డలారా తన తండ్రిని చంపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. తన తండ్రి యొక్క సింహాసనాన్ని,
దక్కించుకోవడానికి, తన తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఉండడానికి ఏం చేస్తున్నాడంటే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయత్నములో తాను అనుకున్నటువంటి ఆ గోల్ నెరవేరాలంటే ఖచ్చితంగా దావీదును చంపి తీరవలసిందే, వేరే ఆప్షన్ ఏది కూడా లేదు. ఇలాంటి సందర్భంలో దేని పెట్టారా, ఇప్పుడు అబ్షాలోము చేత తరమబడుతూ ఉన్న సందర్భంలో దేని పెట్టి అంటాడు, అయ్యా ప్రాణ భయముతో నా గుండె నాలో వేదన చెందుతుంది, నిన్ను తట్టుకోలేకపోతున్నాను. నేను ఏమనుకుంటున్నానంటే, నేను కాస్తంత ఒక పక్షి 2 రెక్కలు కలిగి అరణ్యములో ప్రశాంతమైన వాతావరణానికి వెళ్ళిపోయి ఎలాగైతే ప్రశాంతంగా ఉంటుందో అలాగా నేను ఒక గువ్వలాగా 2 రెక్కలు కలిగి అరణ్యములోనికి వెళ్ళిపోతే ఎంత బాగున్నో. హల్లెలూయా. ఏమనుకున్నాడు తెలుసా, తనకున్నటువంటి శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి, తనకు ఎదురుతున్నటువంటి శత్రుత్వాన్ని బట్టి తనకు కలుగుతున్న అభిప్రాయం ఏంటంటే, నేను ఈ ప్రజలందరిలో నుండి నేను ఒంటరిగా 2 రెక్కలు కలిగి గువ్వలాగా ఎగురుకుంటా అరణ్యములోనికి వెళ్ళిపోతే ఎంత బాగున్నో. హల్లెలూయా. నిజమే కదండి. కొన్నిసార్లు ఉన్నటువంటి సమస్యలను బట్టి, శోధనలు బట్టి అనిపిస్తుంది, ఈ సమాజంలో నేను బ్రతకలేను, ఈ ప్రజల మధ్య నేను జీవించలేను, నేను కూడా అసలు ఎవ్వరూ మనుషులు లేని చోటకి వెళ్ళిపోయి ప్రశాంతంగా నా జీవితాన్ని అలా కొనసాగిస్తే ఎంత బాగుంటుందో. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ నిందలు ఇవన్నీ ఎలాగ భరించగలను అని దేని బిడ్డ అనిపిస్తుందంటే, వెళ్ళిపోతే బాగున్నాం అని అనిపించినట్లుగా దావీదు అనుకుంటున్నాడయ్యా. నేను చూడండి, చదవనమాట, ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. హల్లెలూయా. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని, సుడిగాలిని తప్పించుకుని అరణ్యములో నివసించుదినే అని అనుకుంటిని. హల్లెలూయా. ఒక్క నిమిషం తను దేని బిడ్డారా గాఢమైన కలలోకి వెళ్ళిపోయాడు. ప్రశాంతత లేదు, తన జీవితానికి ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. అలాంటి సందర్భంలో అనుకున్నాడు, నేను 2 రెక్కలు కలిగి ఎక్కడికి వెళ్ళిపోవాలంటే అరణ్యములోనికి వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోయి బ్రతకాలి అనుకుంటున్నాడు. ఏంటంటే అంత శ్రమ ఎందుకు వచ్చిందండి ఆయనకంటే, తన కుమారుడైనటువంటి అబ్షాలోము చేత తరమబడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను బిడ్డారా. ఈ దావీదుకి శత్రువు చేత తరమబడడం కొత్త కాదు, గుర్తుంచుకొని మాట. ఈ దావీదుకి శత్రువు చేత తరమబడడం, అరణ్యములో తరమబడుతున్న సందర్భాలలో ఎడారులో ప్రయాణం చేయడం, గుహలలో దాగి ఉండడం, అడవులలో దాగి ఉండడం, లోయల్లో దాగి ఉండడం, ఈ దావీదుకి ఇదేమి కొత్త కాదు. ఇంత క్రితము కూడా తరమబడ్డాడు. అది ఎలా తరమబడ్డాడు అంటే దేని పెట్టారా, తన మామ అయినటువంటి సౌలు రాజు ద్వారా తరమబడ్డాడు. అమ్మ చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. నేను ఈ విషయాన్ని దేని పెట్టారా చాలా గొప్ప విషయం అండి ఇది. ఎందుకంటే మరణము అనేది శరీర మరణం మాత్రమే కాదు, ఆత్మ మరణము కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ శరీర మరణం నుండి తప్పించడానికి మాత్రమే వచ్చిన వాడు కాదు, ఆయన ఆత్మ మరణం నుండి కూడా తప్పించడానికి వచ్చిన దేవుడని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దావీదు తరమబడుట అనేది దావీదుకి ఏమి కొత్త కాదు. అంత క్రితము సౌలు రాజు కూడా దావీదును తరిమాడు. సౌలు రాజు తరుముతున్నప్పుడు అనేకమైన మార్లు ఈట విసిరితే దేని వెంటిక ఓసాలో తను తప్పించుకునేవాడు కంటే పరిశుద్ధాత్మ దేవుడు తప్పించేవాడు. దేని బిడ్డారా, ఈ సౌలు చేత తరమబడుతున్న సందర్భాలలో కూడా కొండలలోను, గుహలలోను, అడవులలోను, అరణ్యములోను దేని బిడ్డారా తలదాచుకుని బ్రతికిన దినాలు చాలా ఉన్నాయి. కానీ వ్యత్యాసం చెప్తున్నాను చూడండి బిడ్డారా, రెండింటికి మధ్య వ్యత్యాసం. సౌలు రాజు గారి చేత తరమబడ్డాడు, ఇప్పుడు తన కుమారుడైనటువంటి అబ్షాలోము చేత తరమబడుతున్నాడు. కానీ
ఈ సౌలు రాజు చేత తరమబడినప్పుడు దావీదు రాజుకి ఒక నిరీక్షణ ఉంది. హల్లెలూయా. కానీ అబ్షాలోము చేత తరమబడుతున్నప్పుడు దేని బిడ్డ దావీదుకి నిరీక్షణ లేదు, గుండెల్లో భయము ఉంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దీన్ని వివరిస్తాను నేను ఇప్పుడు. దేని బిడ్డలారా, సౌలు చేత తరమబడుతున్నప్పుడు దావీదు పాపము చేయలేదు, తనలో పాపము లేదు. అతనుకున్న నిరీక్షణ ఏంటంటే, దేని బిడ్డలారా, నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, నేను దేవుని చిత్తానుసారముగా బ్రతుకుతున్నాను, నేను దేవుణ్ణి గణపరచడానికి కీర్తనలు రాస్తున్నాను అని చెప్పి తను తరమబడుతున్నటువంటి సందర్భంలో కూడా తను ధైర్యంగా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఇతను రాజుగా నియమింపబడి దేవుడు ఉరియా భార్య విషయంలో ఈ దావీదు తప్పు చేశాడో, ఈ దావీదు పొరపాటు చేశాడో, అంతటితో సరిపెట్టుకున్నాడంటే సరిపెట్టుకోలేదు. ఆ తప్పును దాచిపెట్టడానికి దేని బిడ్డలారా ఉరియా ప్రాణాన్ని తీసివేసే పరిస్థితులకి దావీదు వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేని బిడ్డలారా, ఈ రాజుగా నియమించబడిన తర్వాత ఈ దావీదు ఇప్పుడు ఎవరి చేత తరమబడతా ఉన్నాడంటే, అబ్షాలోము చేత, తన కుమారుడు అబ్షాలోము చేత తరమబడుతూ ఉంటే ఇతనికి ఎదురయ్యే ప్రతి శోధనలో జాగ్రత్తగా వినండి బిడ్డలారా, ఈ తరమబడుతున్న సందర్భంలో ఈ దావీదుకి ఎదురయ్యే ప్రతి కష్టములో, ప్రతి శోధనలో, ప్రతి ఇబ్బందిలో తనకు జ్ఞాపకం వచ్చే విషయం ఏమిటంటే, నేను చేసినటువంటి పాపమునకు ఫలితమును నేను అనుభవిస్తున్నాను అనుకున్నాడు. ఏమనుకున్నాడండి? దేని బిడ్డారా, గతంలో సౌలు చేత తరమబడుతున్నప్పుడు నిరీక్షణ ఉంది, నేను పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక నేను ఏ స్థితిలో పడిపోయినా, ఏ స్థితిలో ఉన్నా కానీ నన్ను దేవుడు లేవనెత్తిని కాపాడుకుంటాడు శత్రువు చేతిలో నుంచి అన్న ధైర్యం ఉండేది. కానీ అబ్షాలోము చేత తరమబడుతున్నప్పుడు దేని బిడ్డారా ఈ ధైర్యము లేదు, ఆ ధైర్యాన్ని కోల్పోయాడు. ఎందుకంటే దేని బిడ్డారా అన్యాయముగా ఒక ఉరియా ప్రాణానికి కారణమయ్యాడు దావీదు. హల్లెలూయా. అందుకనే ఒక భక్తుడు అన్నాడు, దేని బిడ్డలారా, ఒక భక్తుడు అన్నాడు ఈ చదువు పుస్తకంలో, ఆ ఉరియాను చంపినటువంటి తర్వాత నాతాను ప్రవక్త వచ్చి దావీదు దగ్గర ఈ విషయం చెప్పిన తర్వాత అంట, ఆ క్షణము నుండి 1 సంవత్సరం అంత వరకు కూడానంట ఉరియా ఆత్మ దావీదు ఎదుటిగా కనబడతానే ఉండేదంట. దేని బిడ్డలారా, అంటే ఇప్పుడు ఈ దావీదు యొక్క జీవితంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కనుక ఈ దావీదు జీవితంలో ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఆ పాపము యొక్క ఫలితమును నేను అనుభవిస్తున్నాను అనుకున్నాడు. కానీ నాకు దీంట్లో నుంచి విడుదల ఉన్నదా లేదా అనేది అనుమానంలోకి వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. భయం పట్టుకుంది. కొన్నిసార్లు మనం చేసిన పాపాన్ని దేవుని పాదాలు పట్టుకుని ఒప్పుకుని ప్రాధేయపడి కన్నీరు కాచి దుఃఖపడి గుండెలు బాదుకుని ఒప్పుకుంటాం. ప్రభువు కూడా దాన్ని క్షమిస్తాడు, నిజాన్ని క్షమించేస్తాడు. కానీ ప్రభువు క్షమించినా కానీ మనం చేసిన తప్పు ఉంటుంది, అది మనకు పలుమార్లు జ్ఞాపకం వస్తూనే ఉంటుంది, పలుమార్లు జ్ఞాపకం తెస్తూనే ఉంటుందండి. కాబట్టి దేని బిడ్డలారా ఇక అంటాడు, అయ్యో నేను నా గుండెలు నాలో వ్యాధులు పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచి వేసేను అంటున్నాడు. హల్లెలూయా. దావీదు ఒక గాలిని విత్తాడు, ఒక పాపము వలన ఒక గాలిని విత్తాడు. దేని బిడ్డలారా ఆ గాలి అది పెరిగి అది పెద్దదై తన జీవితంలో ఎలాగ మారిపోయింది అంటే, దేని బిడ్డలారా చూడని అంటాడు, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అన్నాడు. హల్లెలూయా. ఒక గాలిని విత్తగా ఇప్పుడు అది ఎలాగ మారిపోయిందంటే దేని బిడ్డ సుడిగాలిగాను పెనుగాలిగాను మారిపోయింది. ఇప్పుడు అంటాడు, దేని బిడ్డలారా ఒక చిన్న గాలిగా ఉన్నప్పుడు దాన్ని తప్పించుకోగలనేమో కానీ నేను విత్తిన ఆ పాపము అది ఒక సుడిగాలిగా, ఒక పెనుగాలిగా అది తయారైపోయింది. దీని నుండి నేను తప్పించుకోవాలంటే నాకు ఇప్పుడు ఏం కావాలంటే గొవ్వకు ఉన్నట్లుగా 2 రెక్కలు నాకు కావాలి. నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, సమాధానం లేదు. దావీదు యొక్క జీవితంలో దేని బిడ్డలారా ఏ భయముతో అతున్నాడంటే మరణ భయముతో నలిగిపోతున్నాడు, మరణ భయముతో వేదన పడుతున్నాడు.
దేని బిడ్డలారా జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఈరోజు ఒకవేళ దేని బిడ్డలారా ఆ దేవాది దేవుడు ఆ సశరీరుడిగా ఈ భూమి మీదకి ఆయన మనకున్నటువంటి ఈ ప్రస్తుత కాలపు శ్రమల నుండి మాత్రమే తప్పించడానికి వచ్చాడు దేవుడు అనుకుంటున్నారేమో. ఈ ప్రస్తుత కాలపు శోధన నుంచి మాత్రమే తప్పించడానికి వచ్చాడు దేవుడు అనుకుంటున్నారేమో. కానీ దేని బిడ్డలారా ఈ ప్రస్తుత కాలపు శ్రమలు, ఈ ప్రస్తుత కాలపు శరీరానికి సంబంధించినటువంటి శోధనలు దేని బిడ్డలారా ఇవి ఏమి లెక్కలోకి రావు. కానీ ఈ ప్రాణము పోయిన తర్వాత, ఈ శరీరం మట్టిలో పాతి పెట్టబడిన తర్వాత ఈ ఆత్మకు ఉండేటువంటి మరణము చాలా భయంకరమైనది. దానిని మనం మనసులో పెట్టుకుని మనం ఈ భూమి మీద జీవించాలి. హల్లెలూయా. దాన్ని మనసులో పెట్టుకుని భూమి మీద మనం జీవించాలి. దేని బిడ్డలారా నిజంగా ఈ రోజున చూస్తే చాలామంది యొక్క వ్యక్తుల జీవితాలలో చిన్న సంతోషం కోసం దేని బిడ్డలారా జస్ట్ కొంచెం ఆనందం కోసం, ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితుల కోసం చేస్తారంటే దేని బిడ్డలారా చిన్ని పాపాన్ని, ఒక గాలిని దావీదు విత్తినట్లుగా విత్తుతూ ఉంటారు. ఏంట్లే చిన్న పాపమే కదా, ఏంట్లే పర్వాలేదులే అని శరీర కోరికలు తీర్చుకోవడం కోసం, శరీర వాంఛలు తీర్చుకోవడం కోసం దేని బిడ్డలారా పాపం అనేటువంటి ఒక చిన్ని గాలిని విత్తితే అది ఏమవుతుంది తెలుసా? పెరిగి 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 ఇక్కడ ఏమైంది? దీనికి పెనుగాలి సుడిగాలిగా మారిపోయింది. తర్వాత అది దేని బిడ్డ దాని నుండి తప్పించుకోవడం అసాధ్యం. దేవుడే కనికరపడి మనల్ని దాని నుండి తప్పించగలగాలి, కానీ మనంతటా మనము దేని బిడ్డలారా దాని నుండి తప్పించుకోవడం అసాధ్యం. హల్లెలూయా. అందుకే దేని బిడ్డల మోషన్ అల్పభోగము దేనిని గురించి నేను ఆశపడను కానీ నా తండ్రి చిత్తమును బట్టి నేను నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేని బిడ్డలారా అని అంటాను, ఇంకా ముందుకు ఒక అడుగు ముందుకు వేసి అంటా ఉన్నాను. మనము ఈ జీవన మనుగడ సాగించే ఈ తరుణములో జాగ్రత్తగా ఆలోచించండి. మనము ఈ జీవన మనుగడ కొనసాగించే ఈ కాలంలో మన కుటుంబాలను పోషించుకోవడానికి, మన బిడ్డలను పోషించుకోవడానికి, దేని బిడ్డలారా మనం సరైనటువంటి వస్త్రాలు కట్టుకోవడానికి, లేకపోతే మనం సరైనటువంటి ఉన్నత స్థితులకు వెళ్ళడానికి మనం నానా రకాల పనులు చేయాలి. అంటే మనం దేని బిడ్డ కొంతమంది భూమిని విత్తి పంటలు పండిస్తారు, కొంతమంది చెరువులు పంట పండిస్తారు, మరికొంతమంది ఉద్యోగాలు చేసుకుంటారు, మరికొంతమంది వ్యాపారాలు చేస్తారు, మరికొంతమంది పని పాటలకు వెళ్తారు. దేని బిడ్డలారా మనము బ్రతుకుట కొరకు ఏ పనైనా మనం ఎంచుకున్నప్పుడు జాగ్రత్తగా వినండి, ఏ పని అయితే మనం ఎంచుకున్నామో ఆ పనిలో ఏమి ఉండాలి అంటే యథార్థత ఉండాలి, మన పరిశుద్ధతను మనం కాపాడుకోగలిగినది ఉండాలి. ఏముండాలండి? యథార్థత ఉండాలి, మన పరిశుద్ధతను మనం కాపాడుకోగలిగినది ఉండాలి. ఒకవేళ మనము కుటుంబ పోషణ కొరకు చేసే పని ఒకవేళ నువ్వు కలిగి ఉన్న పరిశుద్ధతను అపవిత్రత చేసే పరిస్థితి ఒకవేళ ఆ పనిలో ఒకవేళ ఉన్నది అనుకుంటే అది నీకు కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పనైనా కానీ దేవుని పాదాల దగ్గర తూచ్ అని విడిచిపెట్టేయాలి. హల్లెలూయా. విడిచిపెట్టేయాలి. నేను అంటాను ఏమిటరా, దేవుడు ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన ఎప్పటికీ కూడా నిన్ను ఒంటరిగా, నిన్ను అనాదిగా, నీ కుటుంబాన్ని పోషించుకోలేని వాడిగా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను పోషించి నిన్ను పెద్ద చేసి నిన్ను ప్రయోజకులు చేసే బాధ్యత ఆ ప్రభువే కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనము దేని బిడ్డలారా భవిష్యత్తును ఆలోచించి ఈ రోజున దేని బిడ్డలారా మనం ఏ పనిని ఎంచుకున్నామో జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఒకవేళ వ్యాపారాలా, ఆ వ్యాపారంలో ఒకవేళ తప్పుదారులు నడిచే పరిస్థితి ఉంటే వ్యాపారం విడిచిపెట్టేయండి. ఒకవేళ ఉద్యోగమా, ఆ ఉద్యోగం వలన నువ్వు ఒకవేళ పరిశుద్ధుడుగా బ్రతుకుతున్న నిన్ను అపవిత్రుడిగా చేసే పరిస్థితులు ఉన్నాయా, ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టేయండి. దేని బిడ్డ ఈ లోకంలో మన బ్రతుకు, మన భక్తి, మన విధానం, మన ఉపవాసాలు ఎందుకంటే ఆ పరిశుద్ధ మహాపట్నంలో ప్రవేశించడానికి తప్ప ఈ లోకంలో ఏదో సంపాదించుకుందామనే ఉద్దేశంతో అయితే ప్రభువుని మనం అంగీకరించలేదు. హల్లెలూయా. అందుకైతే మన ప్రభువుని మనం అంగీకరించలేదు. జాగ్రత్తగా పరిశీలన చేయండి బిడ్డలారా. ఈ రోజున ధనము కోసం, వెండి కోసం, బంగారం కోసం దేవుని ఈ బ్రతుకును తాకట్టు పెట్టుకున్నావా, నీ బ్రతుకు ఏమైపోతుందో తెలుసా? పట్ట 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 పాతాళంలో పళ్ళు కూరుకుంటారు. భయంకరమైనటువంటి ఏడుపులు, పండ్లు కూరుకుటయు, వేదన, దుఃఖము, అక్కడ నిట్టూర్పులు ఉంటాయి. దాని నుండి నువ్వు సంపాదించుకున్న ధనము కానీ, వెండి కానీ, బంగారం కానీ ఏది నిన్ను తప్పించలేదు, ఏది నిన్ను కాపాడలేదు. అంటాంది బిడ్డలారా, తినటానికి తిండు లేకపోయినా కానీ బ్రతుకు మాత్రం ఒరిజినల్గా ఉండాలి. చప్పలు కొట్టి ప్రభువుని చేద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నీతి, పరిశుద్ధత, యథార్థత, పవిత్రత కాపాడుకుంటూ దేని బిడ్డరా మన బ్రతుకులో ఎవరు కనబడాలి అంటే ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే కనబడాలి. ఎవరు కనబడాలమ్మా? ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే మన బ్రతుకులు కనబడాలి, మన జీవితంలో కనబడాలి, మన క్రియల్లో కనబడాలి. అలాంటి బ్రతుకుని దేని పెట్టారా జీవిస్తే ఆనాడు దావీదులాగా మనం రోధించవలసిన పరిస్థితి ఉండదు. దావీదు ఏం చేశాడండి? ఏడవడం మొదలు పెట్టాడు. సమాధానం లేదు, నెమ్మది లేదు. దేని పెట్టారా కంటి నిండా నిద్రపోదామని అనుకున్నాడు కానీ కంటికి నిద్ర రావట్లేదు. దేని పెట్టారా తినటానికా? దేని పెట్టారా రాజులు తినే ఆహార పదార్థాలన్నీ తన కలిగి ఉన్నాడు కానీ తిన్నా కానీ అది వంట పట్టట్లేదు, నిద్ర లేదు, ఆకలి తీరట్లేదు. భయంకరమైన పరిస్థితి, దుఃఖము, వేదన తన గుండెలను పిండేస్తూ ఉన్నాయి. దేని బిడ్డారా ఎందుకనంటే అతను ఒక గాలిని విత్తాడు, అది పెనుగాలిగా సుడిగాలిగా మారిపోయింది. ఇప్పుడు దేని బిడ్డ తనకు ఆ పరిస్థితుల్లో తనకి ఏం లేదంటే సంతోషం లేదు, నెమ్మది లేదు. ఇప్పుడు తన కోరుకున్నాడు ఏం తెలుసా? నాకు నెమ్మది కావాలి, నాకు ప్రశాంతత కావాలి, నేను సుఖంగా జీవించాలి అని చెప్పి అనుకున్నాడు. 2 రెక్కలు కలిగి గువ్వలాగా ఎగిరిపోతే ఎంత బాగున్నో. హల్లెలూయా. ఇది దేని బిడ్డలారా శరీర మరణము. 1 శరీర మరణము. దేవాది దేవుడు రక్త మాంసంలో పాలివాడుగా ఎందుకు భూమి మీద పుట్టవలసి వచ్చింది అంటే ఆయన దేమిటరా మానవుడు మరణ భయముతో భయపడిపోతూ ఉన్నాడు. ఆ మరణ భయముతో వణికిపోతున్న మానవుణ్ణి దేమిటారా దేవుడు ఆ మరణము నుండి విడిపించడానికి భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. దావీదుకు తెలుసు శరీర మరణమే కాదు, ఖచ్చితంగా ఆత్మకు కూడా మరణం ఉంది. అది 2వ మరణము, దాంట్లోనికి నీ వెళ్ళకూడదు. హల్లెలూయా. ప్రభువా నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు అంటే దాని అర్థం ఏంటంటే భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. భవిష్యత్తులో తను ఎక్కడికి వెళ్ళబోతున్నాడో, తను చేసిన పాప దోషము తను ఎక్కడికి తీసుకుని వెళ్ళి దిగబెడుతుందో దావీదుకు తెలుసు. అందుకే దేని బిడ్డలారా భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. నాకు నెమ్మది కావాలి ప్రభువా, నాకు సమాధానం కావాలి ప్రభువా అని దేని బిడ్డలారా ప్రభు పాదలు పట్టుకుని బ్రతిమాలు కూడా మొదలు పెడుతున్నాడు. దేని బిడ్డలారా అపవాది సాతానుడు పెట్టినటువంటి ఈ మరణాన్ని దేని బిడ్డలారా ఎవరు ఈ మరణం నుండి జయముని ఇవ్వగలరు అంటే ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే దీనికి సమాధానము. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే దీనికి సమాధానం. చూడండి హోషేయ గ్రంథములో నుండి 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లి ఎక్కడా? హల్లెలూయా. ఏమన్నాడండి దేవుడు? దేవున్నాడు పాతాళ వశములో నుండి నేను వారిని విడిపిస్తాను, మృత్యువు నుండి వారిని నేను రక్షిస్తాను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? హల్లెలూయా. మనం చదువుకున్నాం బిడ్డలారా ఇందాకడ ఏంటండి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మీ చదివిన మాట కంటే పై మాటకి వెళ్ళండి కొంచెం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో కొంచెం పై మాటకి వెళ్ళండి. 2వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను దేవుణ్ణి అని చెప్పు. కాబట్టి పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని. ఎవరినంట? ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని. ఎవరంట? ఆయన్ని బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయెను. హల్లెలూయా. అపవాదిని సాతానుడు తెచ్చినటువంటి మరణాన్ని దేని ఆ మరణములో నుండి మానవుని విడిపించడానికి ప్రభు వచ్చాడండి. హల్లెలూయా. అసలు పాతాళలోకం ఎవరికి నియమించబడింది తెలుసా? పాతాళలోకం అనేది ఎవరి కోసం దేవుడు నియమించాడంటే మానవుని కోసం నియమించలా. అది పరలోకం నుండి త్రోసివేయబడినటువంటి దూతల కొరకు పాతాళలోకాన్ని దేవుడు నియమించాడు. కానీ ఇప్పుడు అపవాది సాతానుడు ఏం చేశాడంటే వీడు స్వార్థపరుడు కనుక
వీడు ద్వేషకుడు, అహంకారుడు కనుక ఏం చేశాడంటే, నా కొరకు సిద్ధపరిచిన ఆ పాతాళ లోకములో నేను మాత్రమే కాదు, ఆ ప్రభు యొక్క రూపము కలిగినటువంటి ఆ మనుష్యులను కూడా నాతో పాటు ఆ పాతాళ లోకం తీసుకువెళ్ళిపోవాలనేది కంకణం కట్టుకున్నాడు. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, వాడి యొక్క కుయుక్తిని దేవుడు ఆలోచించి ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా, ఈ మానవుణ్ణి రక్షించుకోవడానికి ఆయనే రక్తమాంసంలో పాలివాడిగా భూమి మీదకి దిగి వచ్చేసాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కిడ్నాప్స్ చూసినట్లయితే, కిడ్నాప్లు చూడండి మీరు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక బిజినెస్లో ఏదైనా శత్రుత్వం ఉందనుకోండి, వీరు చేసే పని ఏం చేస్తారో తెలుసా? వాడిని దెబ్బ కొట్టలేక, ఆ తండ్రిని దెబ్బ కొట్టలేక వీరు చేసే పని అంటే, వారి కొడుకులను, వారి పిల్లలను రహస్యంగా తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి వారిని చంపేసి ముక్కల కింద చేసి జస్ట్ ఒక బాక్స్లో పెట్టి వారి ఇంటికి పంపిస్తున్నారు. కారణం ఏంటి? ఆ వ్యక్తిని ఏమి చేయలేక వారి బిడ్డలను ఏం చేస్తున్నారంటే, రహస్యంగా బంధించి కిడ్నాప్ చేసి వారిని చంపి ముక్కలుగా చేసి, ఆ పగ తీర్చుకున్నావరా, ఇదిగో నీ పరిస్థితి ఇది అని చూపించడానికి ఏం చేస్తారంటే, ఆ ముక్కలన్నీ కూడా దేని పెట్టారా ఒక సూట్ కేసులో పెట్టి వాళ్ళకి పాటలు చేస్తే అది చూడగానే గుండెలు పగిలిపోయేలాగా తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఇప్పుడు అపవాది సాతాను మనసు కూడా అదేనండి. ప్రభువైన దేవుణ్ణి ఏమీ చేయలేదు. అది చేయగలుగుతుందా? ప్రభువైన దేవుణ్ణి చేసే శక్తి, దానికి సామర్థ్యం లేదు. ఇప్పుడు దాని అభిప్రాయం ఏంటంటే, ఆయన పోలికలో ఉన్నటువంటి తన బిడ్డలను పాతాళములో నెట్టివేయాలని దాని ప్రయాస. అందుకే వాడు చేసే పని ఏంటంటే, ఒక మనిషి పరిశుద్ధుడిగా ఉంటే సాతానుడు ముట్టడానికి కానీ, సాతానుడు వాడి మీద నేరారోపణ చేయడానికి కానీ వాడికి అధికారం లేదు, ఉండదు. కనుక ఈ అపవాద సాతానుడు చేసే పని ఏంటంటే, ఒక పరిశుద్ధుడిని అపవిత్రుడిగా చేయటము వాడి ముఖ్య ఉద్దేశము. ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధుని వ్యక్తిని అపవిత్రురాలుగా చేసి అలాంటి పరిస్థితులను తీసుకుని వచ్చి ఏం చేస్తుందంటే అపవిత్రులుగా చేస్తుంది. అపవిత్రులుగా చేయగానే దేవుని దగ్గరికి వెళ్ళి, ఆ సభలోకి వెళ్ళి, ఇదిగో అతని మీద తప్పు ఉంది అని నిందలు మోపుతాడు. అపవాది నిందలు మోపుతాడు. అప్పుడు చేసేది ఏం లేక, దేవుడు కూడా చేయడానికి అవకాశం లేక విడిచిపెట్టినప్పుడు అపవాది సాతానుతో పాటు దేవుని యొక్క పోలికగా పుట్టిన మనుషులు కూడా పాతాళంలోనికి జార విరచబడతారు. అందుకనే ప్రియులారా, జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారిని అపవాది సాతానుడు చేసేది ఏమీ లేక, ఆయన పోలికలో ఉన్న వారిని ఏం చేస్తారంటే దాడి చేసి అపవిత్రులుగా చేసి పాతాళంలోనికి తీసుకువెళ్ళిపోవడానికి అపవాది సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున బిడ్డలారా, ఒకవేళ అపవిత్రులుగా మార్చబడతా ఉన్నారంటే, ఒకవేళ ఆ పరిశుద్ధత కలిగినటువంటి వీరు అపవిత్రులుగా మార్చబడబోతున్నారంటే కారణం ఏంటంటే, అలాంటి పరిస్థితులను అపవాదిన సాతానుడు తెచ్చి ముందు పెడతాడండి. ఇక కుదరదు, తప్పదు అనుకున్న పరిస్థితిని ముందు తీసుకొచ్చి పెడతాడు. అప్పుడు ఏం చేస్తామంటే అపవిత్రులుగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. ఇది చివరికి నేను చెప్పేదంటే, యోసేపుని జ్ఞాపకం చేసుకోండి. అలాంటి పరిస్థితి వచ్చింది, కానీ దేవుని భయం వలన దాని నుండి దాటి వెళ్ళిపోయాడు. దేవుని భయం లేకపోతే దాన్ని ఆస్వాదించి నాశనానికి వెళ్ళిపోయేవాడు. కాబట్టి దేని బిడ్డలారా, పరిస్థితులను బట్టి మనం మారిపోయే వారముగా ఉండకూడదు. ఎప్పుడూ కూడా దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా దేని బిడ్డలారా ఎలా ఉంటామంటే అగ్ని కణములాగానే ఉంటాము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేని బిడ్డలారా జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఈ లోకంలో మనకున్న శ్రమలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న కష్టాలు, వీటి నుండి విడిపించడానికే యేసు ప్రభు వచ్చాడు అనుకుంటే తప్పది. అది వాటిని కూడా విడిపిస్తాడు. కానీ అసలైన మరణం ఏంటంటే దేని బిడ్డలారా, మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం రాయబడింది. నేను చెప్తున్నాను చూడండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, మాంత్రికులను, నరహంతకులను, విగ్రహారాధికులను, వ్యభిచారకులను అందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలువారగుదురు. ఇది రెండవ మరణము. హల్లెలూయా. ఏ మరణం అంటే అది? ఇది రెండవ మరణము. ఈ రెండవ మరణములో నుండి ప్రభు తప్పించటానికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే రక్తమాంసములో పాలివాడుగా అగుటకు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఈ మానవుని యొక్క పాపం నుండి విడుదల కలగాలంటే దానికి ఒక వైద్యం అంటే దానికి ఒక విషయానికి విరుగుడు ఎలాగ ఉంటుందో అలాగే మానవుని యొక్క పాపానికి విరుగుడు ఏంటంటే దేని బిడ్డలారా, యేసు శుద్ధ రక్తం ఒక్కటే. హల్లెలూయా.
యేసుక్రీస్తు శుద్ధ రక్తం ఒకటే పాపమునకు విరుగుడండి. ఏది మానవుని యొక్క పాపం నుంచి పరిశుద్ధతలోనికి నడిపించలేదు. అంత శక్తి దేనికి ఉందంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభు యొక్క రక్తానికి మాత్రమే ఉందండి. హల్లెలూయా. అందుకే దేని పెట్టారా, ఇప్పుడు మనం నిజానికి చెప్పాలంటే చాలామంది మరణ భయముతో బాధపడుతున్నారు. ఎలాంటి మరణ భయం అంటే ఈ లోక సంబంధమైనటువంటి సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, కష్టాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు తట్టుకోలేక అయ్యో నా జీవితం ఎందుకు నేను చచ్చిపోతానేమో అన్న భయంతో భయపడతా ఉన్నారు. దాని నుండి కూడా దేవుడు విడిపిస్తాడు. రెండవది ఏంటంటే దీనికంటే కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మరణం ఉందే, ఆత్మకు వచ్చే మరణం, రెండవ మరణం, దాని నుండి మనం తప్పించబడాలండి. దానికోసమే, దాన్ని తప్పించబడ్డానికి కోసమే దేవుడు ఈ లోకంలో మనకు శరీరాన్ని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, బుద్ధులు ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, దేని పెట్టారా సహవాసాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఏం చేయాలి అంటే దేని పెట్టారా, మనము దేవుని యొక్క సహవాసంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి, ప్రవర్తించాలి. మనం ఏదైతే అపవిత్రత ఉందో దాని నుండి దూరముగా పారిపోవాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అంటాడు దేని పెట్టారా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని దేని పెట్టారా దేవుని యొక్క వాక్యం చాలా వివరంగా చెబుతా ఉంది. హల్లెలూయా. ప్రభువు అసలు ఆయన మనల్ని ఎందుకని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన ముఖ్య ఉద్దేశం ఏమిటి అని మనం చూసినప్పుడు దేని చూడండి, మొదటి తెస్సలోనికీయుల పత్రిక, క్షమించండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకునేను. హల్లెలూయా. ఆయన తను తానే ఎందుకు అర్పించుకున్నాడంట చెప్పాలి. ఆయన సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిని, అంటే ఒక మంచి పని చేయుటకు ఆసక్తి కలిగిన వారందరినీ తన కోసము పవిత్రపరుచుకొనుటకు తను తాను అర్పించుకున్నాడంటండి. హల్లెలూయా. అంటే దేవునికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేని బిడ్డలారా, మనమందరము కూడా సత్క్రియలు అంటే ఏం క్రియలండి, మంచి క్రియలు, మంచి ప్రవర్తన, మంచి నడవడిక, ఇవన్నీ మనం కలిగి ఉండి మనం దేని మీద ఆసక్తి కలిగి ఉండాలంటే సత్క్రియలు కలిగి ఉండుట యందు ఆసక్తి కలిగి ఉండాలంట. అమ్మా ఎలా ఉండాలి, సత్క్రియ కలిగి ఉండుట యందు మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము సత్క్రియందు ఆసక్తి కలిగి ఉంటామో దేని బిడ్డలారా, మన ముందు చెడు ఎదురయ్యిందా, అపవిత్రత కనబడిందా, ఇది మంచిది కాదనిపించిందా, దాన్ని జయించగలుగుతాం. ఒకవేళ మనం సత్క్రియ చెయ్యాలి, మంచిగా బ్రతకాలి, మంచిగా జీవించాలనే కోణంలో మనం లేకపోతే అమాంతంగా పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. హల్లెలూయా. చివరికి అది ఎలా అయిపోద్ది తెలుసా, పాపం ఎలా అయిపోద్ది అంటే, ఈ ఉదాహరణ చెప్తూ ఉంటాను పలుమార్లు. దేని పెట్టారా, మన రోడ్డమ్మట వెళ్తూ ఉంటాం, అక్కడే కోళ్ళ ఫరాలు కనబడతా ఉంటాయి. ఆ కోళ్ళ ఫరాలకు వెళ్ళినప్పుడు అమాంతంగా మనం అక్కడికి వెళ్ళగానే గొప్పుమని స్మెల్ రాగానే ముక్కు మీదకి చేయి వెళ్ళిపోద్ది, ఖర్చు వెళ్ళిపోద్ది. ఒకవేళ అక్కడ మనము ఒక వారం రోజులు పని చేయాల్సి వచ్చింది అనుకోండి, అక్కడే మన పరిస్థితులు బాగోక అక్కడ పనికి వెళ్ళాం, ఫస్ట్లో ముక్కు మీద చేసుకుంటావు 1 గంట 2 గంటలు, తర్వాత కాస్తంత అలవాటు అవుద్ది, మళ్ళా వారం వచ్చేసరికి ఆ వాసన లేకపోతే నీకు నిద్ర పట్టదు అన్నట్టుగా ఉంటుంది. అంతేనండి, దానికి అడిక్ట్ అయిపోయారు, ఆ వాసనకు అలవాటు పడిపోయారు. అలాగే పాపం అనేది కూడా దేని పెట్టారా, ఆ పాపమునకు అడిక్ట్ అయ్యి ఆ పాపమునకు అలవాటు పడిపోయిన వారు దేని పెట్టారా, దానికి ఎలాగ బానిసైపోతారంటే అది వారికి పాపము కాదు అనిపించే అంతగా మారిపోతారు. వాసన వస్తుందో రావట్లేదు కూడా మనకు తెలియదు తర్వాత మన ముక్కుకి. అలాగే పాపం చేయగా దేని పెట్టారు, మొట్టమొదటిలో కాస్తంత హృదయం నొచ్చుకుంటుంది, దేని మీద బాధపడతాం, అయ్యో తప్పు చేసామే అనే దుఃఖం ఉంటుంది. కానీ రాను దానికి అలవాటు పడిపోతే ఏమైపోద్ది అంటే దేని పెట్టారా, ఇది పాపమే కాదు, పర్వాలేదు, పరిస్థితులు ఇలాగ ఉన్నాయి, ఎలా మరి, ఇలాగ అడ్జస్ట్ అయిపోయే పరిస్థితులు ఏర్పడిపోతాయి.
ఎక్కడికి తీసుకెళ్ళిపోతే తెలిసి చివరికి ఒక గాలిని విత్తాడు. ఆ గాలి ఎలా మారిపోయిందండి? సుడిగాలిగా మారిపోయింది. ఇక దాని నుండి తప్పించుకోవడం వీలు కావట్లేదు, దాని నుంచి కాపాడబడడం తనకు వీలు కావట్లేదు. అనుకుంటున్నాడు, నేను ఈ పరిస్థితుల్లో బ్రతకలేను, ఈ పరిస్థితుల్లో నేను జీవించలేను, నేను ఒక గువ్వలాగా 2 రెక్కలు కలిగి దూరంగా వెళ్ళిపోతే ఎంత బాగున్నో, ఎంత బాగున్నాం. మన నరసాపురాన ఇదే వాక్యాన్ని నేను, బిడ్లారా, ఇక్కడ చెప్పిన సందేశమే, రాజును అడగండి, ఇక్కడ చెప్పిన వాక్యమే నేను, ఇది అందరికీ అవసరము, అందరికీ ఒకటే ఆహారం పెట్టాలని అన్ని సంఘాల్లో చెప్తాను. నేను అన్ని సంఘాలు చెప్తాను. మొన్న నరసాపురం ఇదే మాట చెప్పినప్పుడు వాక్యం ముగిసిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, పాస్టర్ గారు, నా పరిస్థితి ఎలాంటిది, దేవుడు నాతోనే మాట్లాడాడు, నిజంగా నాకున్నటువంటి కష్టాలను బట్టి, నాకున్న ఇబ్బందులను బట్టి నిజంగా ఎక్కడికైనా మనుషులు లేని చోటికి దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటే బాగుండు కదా, ఎందుకు ఈ జీవితం అని అనుకున్నాను, దేవుడు నాతోనే ఈరోజు మాట్లాడాడు అని దేని బిడ్డలారా ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పాడు. నిజమే, ఈ రోజున దేని బిడ్డలారా మనుషుల యొక్క జీవితాల్లో సంతోషం దూరం అయిపోయింది, మనుషుల యొక్క బ్రతుకులలో ఆనందం దూరం అయిపోయింది. కారణం కొన్నిసార్లు మన చేతులు మనం చేసుకునే వాటిని బట్టి, కొన్నిసార్లు దేని బిడ్డలారా పరిస్థితులను బట్టి అలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ చూసినట్లయితే దావీదు యొక్క జీవితంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడడానికి మొట్టమొదటిలో దావీదే మార్గాన్ని సరళం చేశాడు. తనంతట తాను చేస్తున్నటువంటి పొరపాటును బట్టి గాలిని విత్తాడు. అది కాస్త ఏమైందంటే పెనుగాలిగా, తుఫానుగా మారిపోయింది. అనుకుంటున్నాడు, అయ్యో ఇలాంటి బ్రతుకు నేను జీవించలేను, ఈ నిందల బ్రతుకు, అవమానాల బ్రతుకు నేను బ్రతకలేను, ఇక్కడ దూరంగా వెళ్ళిపోతే బాగున్నే అని అనుకున్నాడు. ఎక్కడికి అనుకున్నాడు? అరణ్యములోనికి పారిపోవాలనుకున్నాడంట. అంటే జనసంచారం లేని చోటకు వెళ్ళిపోవాలనుకుంటున్నాడంట. కాబట్టి దేని బిడ్డారా ఈ రోజున మనం అనుకోవచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి శోధనలు, ఇబ్బందులు దేవుడు తొలగిస్తాడు. ఇవి ఇవాళ ఉంటాయి, రేపొద్దున ఉండవు. ఈ రోజున ఉన్న శ్రమ రేపొద్దున ఉండదు ఖచ్చితంగా. హల్లెలూయా. కానీ దేని బిడ్డలారా ఈ లోపల ఉన్నటువంటి ఆత్మకు రక్షణ అనేది మనం ఇవ్వకపోతే, దేని బిడ్డలారా మన ఆత్మను కాపాడుకోలేకపోతే అక్కడ ఎలా ఉండాలంటే యుగ యుగాలు కాలాలి. అందుకే పాట ఉంది, ఒకేసారి జన్మిస్తే 2 సార్లు సావాలి, ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. ఎలాగంట? ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు చావాలంట, ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలంట. ఏది ఎంచుకుంటావు బిడ్డ? ఏది నీకు క్షేమం అనిపిస్తూ ఉంది? ఈ రోజున దేని బిడ్డలారా మరణ భయముతో నలిగిపోతున్న వారు చాలామంది ఉన్నారు. ఐసీలో ఒక వ్యక్తి పేషెంట్గా ఉంటే అతని కళ్ళ ముందే కొంతమంది చనిపోతూ ఉంటే ఆ ప్రాణంతో కొట్టుమిట్టులాడుతున్న వారు ఆ పరిస్థితిని చూసి గుండెల్లో భయము కలిగిద్ది. ఎవరికైనా భయం కలిగిద్ది. నా పరిస్థితి ఎలాగుంటుందో, నా పరిస్థితి ఏమైపోతుందో, నా కళ్ళ ముందే అనేక మంది చనిపోతూ ఉన్నారు. నేను పడుకున్న బెడ్ మీద నాకంటే ముందుగా ఎంతోమంది పడుకోబెట్టుంటారు, ఈ బెడ్ మీద ఎంతమంది చచ్చిపోయి ఉంటారో అనే ఆలోచనలు వచ్చి మనిషికి ఏం కలిగిద్దండి? భయం కలిగిద్ది, గుండెల్లో దడ కలిగిద్ది. కనుక దేని బిడ్డలారా ఈ మరణ భయం నుండి దేవుడు విడిపించడానికి ఆయన మన కోసం భూమి మీదకి వచ్చాడు. నువ్వు భయపడక్కర్లేదు, నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. హల్లెలూయా. అయితే మన ప్రవర్తన ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా మనము దేని బిడ్డలారా సత్ప్రవర్తన కలిగి జీవించడానికి, సత్క్రియలు చేయడానికి అత్యాసక్తి కలిగిన వారమే ఉండాలి. నేను ముగిస్తున్నాను. ఏమన్నాడంటే, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించెను. హల్లెలూయా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపము మరణము యొక్క నియమము నుండి నిన్ను విడిపించే శక్తి దేవునికి ఒక్కడికే ఉంది. ఏ మనిషిని విడిపించలేడు పాపం నుండి. హల్లెలూయా. కాబట్టి దీని బిడ్డలారా అంటాడు, సత్క్రియలందాశక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడంటండి. మనం ఎలాంటి ఆసక్తి కలిగి ఉండాలి? సత్క్రియ చేసే ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఒకవేళ మనం సత్క్రియ చేయలేకపోతే ఊరకనే ఉండండి, కానీ కీడు మాత్రం చేయొద్దు. ఎవరికి కీడు మాత్రం చేయొద్దు, సత్క్రియ చేయండి. ఈ మాటలు మీ హృదయాల దేవుడు దాచి ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన